రాధా ఇదేంటి ఏడుస్తున్నావు? ఉప్మా చేశానండి. ఉప్మా చేస్తే ఏడుపెందుకే? ఉప్మా చాలా బాగా కుదిరిందండి. కుదిరితే సంతోషించాలి కానీ అలా ఎక్కిలెక్కలు పెట్టి ఏడుస్తావంటే వెర్రి మొహం. నాకు ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. ఎత్తగాడికి అదేనండి నా గోపికి. నీ గోపికి ఇష్టమా? విజిటింగ్ కార్డు ఇచ్చాడుగా, అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి చక్కరేసుకొని తినిపించిరా పో. ఛీ, నేను పతివ్రతనండి. నేను ఒంటరిగా వెళ్తే అతను ఏదైనా తుంటర పని చేస్తాడు. అప్పుడు నేను కాదనలేను. అందుకని మీరే వెళ్ళి గోపికి ఇచ్చేసరండి. రాధా, ప్రపంచ చరిత్రలో నాలాంటి దరిద్రమైన భర్త ఎవరికైనా ఉంటాడంటావా? నీ మాజీ ప్రియుడికి నేను ఉప్మా తీసుకెళ్ళి ఇచ్చిరావాలా? అలా చేస్తే ఎవరుకుంటారు తెలుసా? చిచ్చి నేను ఇచ్చిరానంతే. మీరు వెళ్ళకపోతే నేను వెళ్తాను. అప్పుడు నా గోపి, రాధా నీకు పెళ్ళైనా పర్వాలేదు, మనం ఎక్కడికైనా లేచిపోదాం అంటాడు. అంటాడు. దానికి నువ్వేమంటావు? తల్లి నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. సర్లే, ఆకలిగా ఉంది, కొంచెం ఉప్మా పెట్టి నేనే వెళ్ళి వస్తాను. నా గోపి తినకుండానా? నా ఇంట్లో చేసిన ఉప్మా నేనే ముందు తినకూడదు అన్నమాట. తిన్నాకనే. రాధా, గోపి ఎందుకు నీ చేత ఉప్మా చేయించుకొని తినాలనిపించి వచ్చేసాను. నీకోసం నేను ఉప్మా చేశాను గోపి. నేను అక్కడ తలుచుకుంటే నీకు ఇక్కడ ఎలా తెలిసింది రాధా? ప్రేమికులకి అలాగే తెలుస్తుంది. మా ప్రేమ అంటారా? అలాగా? మీ మొహాలు తగలయ్యా. కట్టుకున్నవాడిని నేను ఇక్కడ ఉండగానే డైరెక్ట్ గా మాట్లాడేసుకుంటారా? ఇండైరెక్ట్ గా మాట్లాడుకుంటే ఒక అందం. అరే అరే, నీ ఫేస్ ఒక టేస్ట్ రా, చంపుతారా?